ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మనం ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కల గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో ఈ రోజున బంగారు తీగ. ఇది అంతకుముందు వీడియోలో కూడా అనేక రకాలైన సమస్యలకి ఎలా వాడాలో తెలుసుకున్నాం. పదార్థం ఒకటే, ఇది మిక్స్ చేసుకుని వాడుతూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు మనం పిల్లలు ఎత్తు పెరగడం లేదని చాలామంది అడిగారు. ఏదైనా తేలికైన ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది మెయిల్స్లో కామెంట్స్లో అడగడం జరిగింది. ఇది రైతుల పాలిట శాపం. ఆయుర్వేద పరంగా అద్భుతమైన ఔషధం. ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. బంగారు తీగ పరాన్నజీవి. ఈ మొక్కని పిల్లలు హైట్ పెరగడం కోసం ఉపయోగించుకోవచ్చు. 1 స్పూను ఈ తీగని రసం తీయండి. 1 స్పూన్ రసం తీసుకోండి. 1 గ్లాస్ పాలు తీసుకోండి, అంటే పావుసేరు పాలు తీసుకోండి. మా పిల్లలు పాలు తాగరండి, మరి ఏంటి పరిస్థితి? తాగకపోతే మానేయండి. ఎందుకంటే ఇది పాలతోనే చేయాలి. టీలతోనూ జ్యూసులతో కలిపి చేసేది కాదు, పాలతోనే చేయాలి. అది ఆవు పాలైనా పర్వాలేదు, గేదె పాలైనా పర్వాలేదు. ఇది ఈ కాడ రసాన్ని 1 స్పూన్ తీసుకోండి. పాలల్లో కలిపి ఈ రసాన్ని పాలల్లో కలిపి మీ పిల్లలకి ఉదయం ఇవ్వండి. ఇలా ఇస్తూ ఉంటే పిల్లల్లో గ్రోత్ అంటే కొంతమంది, అంటే ఇది ఎవరు వాడకూడదు చెప్తాను. చిన్న పిల్లలు వాడకూడదు, గర్భిణీ స్త్రీలు వాడకూడదు. దీన్ని ఎవరైతే 12 నుంచి 15 సంవత్సరాల పిల్లల మధ్యలో వయసు వచ్చిన వారు ఎదుగుదల లేదో, అంటే హైట్ పెరగట్లేదో వారు తాగవచ్చు. ఇది మీకు అవకాశం ఉన్నప్పుడు 1 స్పూను ఈ జ్యూస్ తీసుకొని, అంటే ఇది ఎప్పటికప్పుడు తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకొని ఒకేసారి తీసుకొని పెట్టుకుంటే పనికొస్తుందని అడుగుతుంటారు. పనికిరాదు. ఏ రోజు ఆ రోజు తీసుకొని దీన్ని వాడుకుంటే పిల్లలు హైట్ పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పైసా ఖర్చు లేకుండా పిచ్చి మొక్కలా చూస్తాం మనం. రైతులకి నష్టం కలిగిస్తుంది, కానీ ఆయుర్వేద పరంగా చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో. అలాగే ఇది వాడటం వల్ల మా పిల్లల కడుపులో ఉండే పొట్టులో ఉండే నులు పురుగులు కూడా చచ్చిపోతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. 1 స్పూను పాలల్లో కలిపిస్తూ ఉంటాయి. కప్పుడు పాలైనా పర్వాలేదు, ఎందుకంటే ఇది రుచి కూడా ఎలా ఉంటుందంటే కొంచెం ఉప్పుగా సప్పగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకు వద్దు, పెద్ద పిల్లలు వాడండి. 12 సంవత్సరాలు దాటిన వారు వాడుకోవచ్చు హైట్ పెరగడానికి. అంతేగాని మేము 25 ఏళ్ళు దాటినాయండి మేము పెరగడానికి వాడుకోవచ్చు అంటే ఉపయోగం ఉండదు. ఇది ఎదిగే పిల్లలకి ఇది ఒక బూస్టర్లా పనిచేస్తుంది. ఆయుర్వేదంగా ఎన్నో అద్భుత శక్తులు కలిగిన ఈ మొక్కని విధి విధానంగా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి. నెక్స్ట్ వీడియోలో కంటికి సంబంధించిన సమస్యలకి ఈ మొక్కని ఎలా వాడతారో మీకు తెలియజేస్తాను. ఓకే మిత్రులారా, ఇది పిల్లలు ఎప్పుడు దాకా వాడాలి అంటే కొంత టైం వాడి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవచ్చు. 20 రోజులు తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవచ్చు. కానీ ఇది తెచ్చి రసం చేసి మనం ఇంట్లో పెట్టుకొని వాడుకోవడానికి కుదరదు. ఏ రోజు ఆ రోజు చేసుకుంటూ ఉండాలి. అలా కానప్పుడు మీకు ఆయుర్వేద షాపుల్లో దీని పౌడర్ దొరుకుతుంది, దాన్నైనా వాడుకోవచ్చు. ఆయుర్వేద వైద్యుని సంప్రదించి ఆ పని చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.